జార్ఖండ్లో మరోసారి జేఎంఎం కూటమి సర్కార్. సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న హేమంత్ సోరెన్, తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న కల్పనా సోరెన్, 20కి పైగా ప్రచార సభలతో పార్టీ గెలుపులో కీలక పాత్ర. బీజేపీ అవినీతి ఆరోపణలను పట్టించుకోని ఆదివాసీలు, ఫుల్ మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటుకు జేఏఎం ఏర్పాట్లు. ఆదివాసీ కోటలో జేఏఎం కూటమి విజయానికి కారణాలు ఏంటి? కూటమిలో కాంగ్రెస్ ఉన్న నామమాత్రపు పాత్రేనా? ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ను అరెస్టు చేయటమే బీజేపీ కొంప ముంచిందా? జేఎంఎం ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించడం, ఆ పార్టీ నేతలను పార్టీలోకి చేర్చుకోవటమే జార్ఖండ్ ముక్తి మోర్చాకు అనుకూలంగా మారిందా? హేమంత్ సోరెన్ జేఎంఎస్ నేతలపై ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా కాషాయ కూటమికి కలిసి రాలేదా? మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీకి ప్లస్ అయిందా, మైనస్ అయిందా? జార్ఖండ్లో జేఎంఎం కూటమి తిరుగులేని విజయం సాధించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ కూటమి 50కి పైగా సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాజకీయ అస్థిరతకు కేరాఫ్గా నిలిచిన జార్ఖండ్లో జేఎంఎం కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమైపోయింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను బీజేపీ ముప్పు తిప్పలు పెట్టింది. మనీ లాండరింగ్ కేసు పెట్టి హేమంత్ సోరెన్ను జైలుకు పంపింది. ఈడీ కేసులో హేమంత్ విచారణ నుంచి అరెస్టు దాకా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హేమంత్ జైలుకు వెళ్లి రావడంతో బీజేపీ దాన్నే ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా వాడుకుంది. ఎక్కడ సభ నిర్వహించినా ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా నుంచి ఇతర బీజేపీ నేతలు జేఎంఎం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు. హేమంత్ సోరెన్ అవినీతి ముఖ్యమంత్రి అని, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతిస్తోందని ఆరోపణాస్త్రాలు సంధించింది. అయినప్పటికీ బీజేపీ మ్యాజిక్ పనిచేయలేదు. జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు మరోసారి ఫెయిల్ అయ్యాయి. సర్వేలు ఇచ్చిన ఫిగర్లన్నీ తలకిందులయ్యాయి. అందరూ బీజేపీ కూటమి విజయం తథ్యమని సర్వేలు తెలిస్తే జేఎంఎం కూటమి వరుసగా రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. బంటి ఔర్ బబ్లీగా పేరొందిన హేమంత్, కల్పనాల జోడీ సూపర్ హిట్ కొట్టింది. హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లిన తర్వాత కల్పనా సోరెన్ సీఎం బాధ్యతలు చేపడతారన్న ప్రచారం జరిగింది. అయితే పార్టీ సీనియర్ నేత చంపాయి సోరెన్ కుర్చీలో కూర్చోబెట్టారు. భర్త జైలులో ఉన్నంతకాలం కల్పనా సోరెన్ పార్టీకి అన్ని తానై వ్యవహరించారు. పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూనే కార్యకర్తలను, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేశారు. శ్రేణులు కార్యకర్తలకు అన్ని వేళల్లో అండగా నిలిచారు. దీంతో స్వల్ప కాలంలోనే కల్పనా సోరెన్ పేరు మార్మోగిపోయింది. జార్ఖండ్ ముక్తి మోర్చాలో హేమంత్ తర్వాతి స్థానం ఆమెదే అన్నట్లుగా వ్యవహరించారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదల కావడంతో చంపాయి సోరెన్ను సీఎం పదవి నుంచి తప్పించారు. మళ్ళీ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆగ్రహించిన మాజీ సీఎం చంపాయి సోరెన్ కమలం గూటికి చేరిపోయారు. రాష్ట్రంలో 28 స్థానాలు ఎస్టీలు, 9 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉండటం జేఎంఎం కూటమికి బాగా కలిసొచ్చింది. ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఆశించిన మేర ఫలితాలు సాధించినప్పటికీ జేఎంఎం మాత్రం మెరుగైన ఫలితాలు సాధించింది. దీనికి తోడు హేమంత్ సోరెన్ సర్కార్ మరోసారి అధికారంలోకి రావడంలో సంక్షేమ పథకాలు, ఆదివాసీ సెంటిమెంట్ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించాయి. ఎన్నికల్లో హేమంత్ సోరెన్ అరెస్టును జేఎంఎం ప్రధాన అస్త్రంగా వాడుకుంది. రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారంటూ కూటమి నేతలు ప్రచారం చేయటం కలిసి వచ్చింది. ఆదివాసీలందరినీ తమ వైపు తిప్పుకోవటం మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి మయా సమ్మాన్ యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. మహిళలకు నెలకు ఇస్తున్న 1000 రూపాయలను 2500కు పెంచుతామని హామీ ఇవ్వటం ప్లస్ అయింది. హేమంత్ వదిన సీతా సోరెన్ కూడా కాషాయ గూటికి చేరిపోయారు. దీంతో అందరూ జేఎంఎం కథ ఇక కంచికే అని భావించారు. బీజేపీ విజయం నల్లేరు మీద నడకేనని అనుకున్నారు. ఓవైపు హేమంత్ సోరెన్, మరోవైపు కల్పనా సోరెన్ వరుస సభలతో హోరెత్తించారు. గండే నుంచి పోటీ చేసిన కల్పన తిరుగులేని మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. బంటి ఔర్ బబ్లీగా పేరొందిన వీరిద్దరి జోడీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ఆకర్షణ. భార్యాభర్తలిద్దరూ తొలిసారి జార్ఖండ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు.